విడిపోతూ విడిపోతూ బే ఆఫ్ బెంగాల్లో బంగాళాఖాతంలో కలుస్తూ ఉంటాయి. ఆ చిన్న చిన్న వాటర్ వేస్ నుంచి ఈ అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు లోపలికి వస్తూ ఉంటారు. ఈ లోపలికి రావడానికి అక్కడ బంగ్లాదేశ్ కి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఫోర్సెస్ ఉంటాయి, బంగ్లాదేశ్ గార్డ్ బోర్డు ఉంటుంది, వాళ్ళ బేసికలీ మన బిఎస్ఎఫ్ లాగా వాళ్ళకు సరిహద్దు రక్షణా దళము, మన వైపు బిఎస్ఎఫ్ ఉంటారు, అటువైపు బీజీబీ అంటారు వాళ్ళేమో ఫ్రీగా వదిలేస్తారు, అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చే వాళ్ళని వెస్ట్ బెంగాల్కి వదిలేస్తారు. అక్కడ ఒక సిండికేట్ ఉంటుంది అనమాట. అక్కడ ఏమంటే మెయిన్ గా వాళ్ళు ఈ మీడియేటర్స్ అంటారు కదా, అక్కడ దళారులు అనమాట. సో ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి మన పశ్చిమ బెంగాల్లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళు బంగ్లాదేశీ టాకా అంటారు, వాళ్ళ కరెన్సీ టాకా, 15,000 టాకా పే చేస్తారు. అది లెక్కనంట. ఓ 15,000 టాకాలు వాడికి అక్కడ ఉన్నోడికి ఇస్తే వాడు ఏం చేస్తాడంటే ఇటు వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి లైన్మెన్లు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడి ఇక్కడున్న వాళ్ళు బిఎస్ఎఫ్ ఎప్పుడెప్పుడైతే పహారాగా వస్తుందో పెట్రోలింగ్ నిర్వహిస్తుందో ఆ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న టైమ్స్ వీళ్ళు చూసుకుంటారు. సరిహద్దు గ్రామాల్లోని వాళ్ళు చూసుకొని మన బిఎస్ఎఫ్ జవాన్లు ఎప్పుడైతే లేరో, ఎక్కడైతే వల్నరబిలిటీస్ ఉంటాయో అక్కడి నుంచి వాళ్ళని మెల్లిగా లోపలికి తీసుకురాగానే వాడిని తీసుకొచ్చి ఏదో ఒక ఊర్లోనో ఎక్కడనో కొన్ని రోజులు వాడికి ఆశ్రయం ఇచ్చి అక్కడ నుంచి మళ్ళీ హౌరాకి లేకపోతే హూగ్లీకి కోల్కతాకు తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తారు. ఇందులో 2 అంశాలు. ఒకటి, అటువైపు నుంచి వస్తున్నటువంటి వాళ్ళని ఆ పర్టికులర్లీ సెక్యూరిటీ ఫోర్సెస్, బంగ్లాదేశ్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఏమో చూసి చూడనట్టుగా వదిలేస్తారు, వాళ్ళకి కొంత డబ్బులు ఇస్తారు. ఇటువైపు వచ్చిన బిఎస్ఎఫ్ జవాన్ల కన్ను గప్పి లోపల తీసుకురావడం. అండ్ బిఎస్ఎఫ్ కి సపోర్ట్ చేయరు, అక్కడ లోకల్ పోలీస్ సపోర్ట్ చేయరు. ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే కింద స్థాయిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, సర్పంచుల దగ్గర నుంచి, అక్కడ బ్లాక్ సమితి నాయకుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పై స్థాయిలో ఉన్నటువంటి మంత్రులు, ఈవెన్ మమతా బెనర్జీ వరకు ఈ నెక్సెస్ నడుస్తుందంట. కొన్ని వందల ఘాట్స్ ఉన్నాయంటండి అక్కడ. కనీసం చాలా ఘాట్స్ ఉంటే ఒక్కొక్క ఘాట్ నుంచి కనీసం 6 లక్షల రూపాయల నెలకు వస్తుందంట ఒక ఘాట్ నుంచి. కొన్ని వందల ఘాట్స్ ఉన్నాయి. ఈ బార్డరింగ్ డిస్ట్రిక్ట్స్ అంటే దగ్గర ఒక 5-6 బార్డరింగ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఎక్కడ మనకు మొదలెడితే 24 పరగనాసు, తర్వాత నదియా, ఇలాంటి జిల్లాలు. అవును, 24 పరగనా ఇవి ఉన్నాయి కదా, 24 పరగనాస్, 24 పరగనాస్, సౌత్, నార్త్, ఆ పైకి ఈవెన్ ముర్షిదాబాద్ వరకు ఆల్మోస్ట్ యాక్చువల్లీ మొత్తం బార్డరే. ఆ బార్డర్ లో ఉన్న జిల్లాల అన్నిట్లలోనే ఇది నడుస్తుంటది అనమాట. కొంచెం నార్త్ బెంగాల్కి వస్తే అక్కడ నుంచి కూడా ఈ ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతుంటది. కూచ్ బిహార్ అటు ఈ లాల్ మోనిర్హాట్ దగ్గర నుంచి పైకి వచ్చేది. సో ఇక్కడ సమస్య ఏంటంటే మధ్యలో నదులు ఉంటాయి అనమాట. 2 నదులు ఉంటాయి. సోనాయి అనే ఒక నది, ఇచ్చమాతి అనే ఒక నది ఉంటది. ఆ సోనాయి నదికి అవతలనే అంటే నదిని బేస్ చేసుకుంటారు అనమాట సరిహద్దు కింద. నదికి అటువైపు బంగ్లాదేశ్, ఇటువైపు పశ్చిమ బెంగాల్, మన భారతదేశం. సో ఆ నది మార్గం గుండా అంటే సైన్యం కూడా, బిఎస్ఎఫ్ కూడా ఇంకా కంటిన్యూస్ గా ఒకటే దగ్గర నిలబడలేరు కదా. కనీసం ఒక 500 మీటర్ల దూరంలో ఒక్కరు నిలబడ్డా ఆ మధ్యలో గ్యాప్స్ ఉంటాయి కదా, ఆ గ్యాప్స్ లో వీళ్ళని తీసుకొస్తారు అనమాట. వీళ్ళ కమ్యూనికేషన్ నడుస్తుంటది ఎప్పటికీ. సో ఇది డీటెయిల్స్ చెప్తే కొన్ని వేల ఘాట్స్ ఉన్నాయి, క్రాసింగ్ పాయింట్స్ అంటారు. చరిత్రాత్మకంగా చాలా సంవత్సరాల నుంచి క్రాసింగ్ పాయింట్స్ ఇవి. కొన్ని వేలలు ఉన్నాయి, వందలాది క్రాసింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇదంతా కూడా ఆనంద్ బజార్ పత్రిక రెవల్యూషనేనండి మొత్తం. ఆనంద్ బజార్ పత్రిక గ్రౌండ్ లో జరిగిన అంశాల మీద, అంటే వాళ్ళు ఏం చేశారంటే బేసికల్లీ ఎందుకు ఇంత గొడవ చేస్తున్నారు అని అంటే ఇందులో మనకు 3 అంశాలు కనబడుతున్నాయి. ఒకటి, టీఎంసీ ఫస్ట్ ఇదొక ఆదాయ వనరు. అటు నుంచి ఇటువైపు మనుషులు తీసుకురావడానికి, అంటే నంబర్స్ చూస్తే ప్రతి ఘాట్ నుంచి 6 లక్షల రూపాయలు వస్తాయట నెలకి. ఓకే, అంటే ఓవరాల్ గా 70 నుంచి 80 కోట్లు నెలకి ఓన్లీ అక్కడ నుంచి ఇక్కడ తీసుకురావడం కోసమే వస్తాయి. ఇదంతా టీఎంసీ ఖాతాలోకే. అక్కడ లోకల్ వాళ్ళు అనమాట, ఎవరు మధ్యలో ఉంటారో వాళ్ళు కమిషన్స్ ఇస్తారు. కట్ మనీ ఉంది కదా, సో కట్ మనీ అంటే ఇందులో నుంచి కమిషన్స్ వెళ్తాయి లీడర్లకి. ఈ నెక్సెస్ అంతా ఏంటి, లోకల్ గా కింద స్థాయిలో ఉన్నటువంటి సరిహద్దు గ్రామాల్లో వాళ్ళకి ఒక ఆదాయం. నెంబర్ 1, ఆదాయం నుంచి కమిషన్స్ వస్తాయి పైకి. నెంబర్ 2, వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ సెటిల్ చేసినందుకు మళ్ళీ అదో ఇన్కమ్. ఇక్కడ సెటిల్ చేయడం అంటే ఎలా చేస్తారు, అక్కడ సర్పంచులు, బ్లాక్ సమితి చైర్మన్లు వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే వాడొకడు ఒక నదియా జిల్లాలో ఒకడు డైరెక్ట్ స్వరూప్ నగర్ లో అంట ఒక గ్రామ పంచాయతీ పరిధిలో ఓ సర్పంచ్ వాడి ఇంట్లో డైరెక్ట్ ఈ సర్టిఫికెట్ ప్రింటింగ్ మిషనే పెట్టుకున్నాడు. వాడు ప్రింటింగ్ మిషన్ ఏం చేస్తాడు, వాడు బర్త్ సర్టిఫికెట్లు, మనకు కావాల్సిన ఓటర్ ఐడీలు, సింగిల్ విండో అంతే. ఒక బర్త్ ఒకే కౌంటర్ లో అన్ని వచ్చేస్తాయి, బర్త్ సర్టిఫికేట్, పాన్ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్.
ఎగ్జాక్ట్లీ. మళ్ళీ ఆ బర్త్ సర్టిఫికెట్స్ కి ఇందులో ఆ పత్రికలో వాళ్ళు రాసింది, అది యాక్చువల్లీ బెంగాలీ రిపోర్ట్, దాన్ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసి కొన్ని పత్రికల్లో వచ్చిందని నేను కూడా చెప్తున్నాను. ఇంగ్లీష్ లో అందులో ఇంకా చాలా చేసినాయండి. సమ్ ఆఫ్ ద ఇమేజెస్ ఏమన్నా ఉన్నాయా బై ఎనీ ఛాన్స్? నాకు బెంగాలీ ఉన్నాయి అండ్ ఆప్ ఇండియాలో వచ్చిన స్టోరీ ఉంది, మిగతా పత్రికల్లో వచ్చిన స్టోరీస్ ఉన్నాయి. ఓకే, ఓప్ ఇండియా. చిన్న ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే ఈ పర్టికులర్ విషయంలో వాడు బర్త్ సర్టిఫికెట్స్ ఇప్పుడు ఎప్పుడో 80ల్లో 90ల్లో వచ్చినట్టుగా వీళ్ళు చూపిస్తారు. ఇప్పుడు పుట్టినవాడు 90ల్లో అప్పుడెప్పుడో తీసుకున్నాడు బర్త్ సర్టిఫికెట్ అని రాయాలి కదా. మరి సర్టిఫికెట్ ఇప్పుడు ఇచ్చామనుకోండి కొత్తగా కనబడుతుంది కదా, అది కనబడకుండా ఉండడం కోసం బియ్యం డబ్బాల్లో ఆ సర్టిఫికెట్లను పెట్టి కొన్ని రోజులు అది పాతగా దాన్ని మార్చేసి ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లి ఓటర్ ఐడీలు ఆధార్ కార్డులు తెచ్చుకుంటారట. సో అంటే అదొక, ఇప్పుడు మన దగ్గర చూస్తాం కదా, ఈవెన్ డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే 5,000 ఇస్తే డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది అంటారు చూసారా, అట్లా బంగ్లాదేశీలకు ఇచ్చిన సందర్భాలు అన్నమాట. రైట్. సో ఇందులో కింద నుంచి పై వరకు ఒక నెక్సెస్, అంటే ఏడాదికి దగ్గర దగ్గర 10-15 లక్షల మంది ఓటర్లను ఆవిడ తెచ్చుకుంది అక్కడి నుంచి. ఈ 15 ఇప్పుడు అదే చెప్తున్నారు. ఫస్ట్ ఒకటి ఆదాయం అండి, రెండోది ఏంటంటే ఇప్పుడు వీళ్ళని ఎక్కడ ప్లేస్ చేయాలి, ఎక్కడ ఉంచాలి వీళ్ళని అని అంటే అందరూ ఒకే దగ్గర ఉన్నారనుకోండి ఒక నియోజకవర్గం మీదనే జరుగుతుంది. అట్లా కాకుండా స్ప్రెడ్ చేయడం, ఎక్కడైతే హిందూ మెజారిటీ ఉందో, ఎక్కడైతే టిఎంసీకి వ్యతిరేకమైన ఓట్లు ఉన్నాయనిపిస్తుందో అక్కడికి వీళ్ళని ప్లేస్ చేస్తారు. అందుకే ఇప్పుడు నార్త్ బెంగాల్ కి సంబంధించి మన కూచ్ బిహార్, డార్జిలింగ్, నేను డార్జిలింగ్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం, డార్జిలింగ్ లో ఈ మధ్య కాలంలో ఈ ముస్లిం పాపులేషన్, ముఖ్యంగా ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళ పాపులేషన్ పెరుగుతోంది అని వాళ్ళు బాగా చెప్తూ ఉండేది. అక్కడ క్యాబ్ డ్రైవర్లు వాళ్ళు చెప్పేది. అంటే ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నా ఇందాక నార్త్ 24 పర్గనాస్, సౌత్ 24 పర్గనాస్, మాల్డా, ముర్షిదాబాద్ ఇక్కడంతా ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, ఇక్కడ మెజారిటీ అయిపోయారు ఓటర్లు. సో ఇక్కడ నుంచి ఎక్కడ తీసుకెళ్ళాలి, ఎక్కడైతే అంటే హిందూ మెజారిటీ ఉన్నాయో అక్కడ తీసుకెళ్లి వీళ్ళని పెడితే అక్కడ కూడా ఎన్నికలు ప్రభావితం అవుతాయి. అంటే ఓవరాల్ గా ఆమె అనుకుంటున్న 294 నియోజకవర్గాల్లో ఈ బయట బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని పూర్తిగా నింపేసి వాళ్ళని మెజారిటీగా తీసుకురావడం అనేది లక్ష్యం. సో ఎప్పటికీ గద్దెదివ్వకుండా ఉండవచ్చు. ఇది ఒక సుదీర్ఘమైన ప్లాన్. మధ్యలో ఏంటి, ఎవ్రీ మంత్ మరి మనకి ఇన్కమ్ కావాలి కదా, ఇన్కమ్ కావాలంటే ఫస్ట్ వాడు బయట నుంచి లోపలికి వచ్చినందుకు నేను చెప్పిన నెంబర్ ఇది 900 కోట్లు సంవత్సరానికి వస్తుందంట. 900 కోట్ల ట్రాన్సాక్షన్ ఒక సంవత్సరానికి బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్లోకి వస్తున్న వాళ్ళ ద్వారా వచ్చే డబ్బు. ఓకే, ఆ 900 కోట్లు మాత్రమే కాదు, ఇది పక్కన పెడితే మళ్ళీ వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇష్యూ చేయడము, వాళ్ళకు సంక్షేమ పథకాలు వస్తాయి, అక్కడ గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమ పథకాల్లో మళ్ళీ దాంట్లో చేతివాటం, కమిషన్స్. అంటే ఇది ఎట్లా అంటే ఒక పెద్ద ఇండస్ట్రీ బిల్డ్ చేసింది. నెక్సస్ అండి, నెక్సస్ విత్ ద టెర్రరిస్ట్. అక్కడి నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళని మీరు చొరబాటుదారులని మర్యాదగా అంటున్నారు, టెర్రరిస్ట్ అని మామూలు సాధారణ భాషలో టెర్రరిస్టులు అంతే. ఎగ్జాక్ట్. ఇండస్ట్రీ బిల్డ్ చేసింది ఆమె, ఒక ఇండస్ట్రీ బిల్డ్ చేసేసింది. ఆ ఇండస్ట్రీ బిల్డ్ చేసి దాని నుంచి ఇప్పుడు ఫాల్టాలో ఇట్లా వీళ్ళందరూ జహాంగీర్ ఖాన్లు వీళ్ళందరూ ఏంటంటే సపోర్ట్ బేస్ అన్నమాట. కింద స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కట్ మనీ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర. మామూలుగా అయితే టోల్ గేట్ మన దగ్గర ఎలా ఉంటుంది, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే ఆ రోడ్ నిర్మించిన టోల్ గేట్ మనం కడతాం, ఆ టోల్ డబ్బులు గవర్నమెంట్కి వెళ్తాయి. ఇక్కడ గవర్నమెంట్కి వెళ్ళవు, లోకల్ ఎమ్మెల్యేకి వెళ్తాయి, లోకల్ జిల్లా పరిషత్ లీడర్కి వెళ్తాయి, అంటే టీఎంసీ లీడర్లకు వెళ్తాయి అనమాట కట్ మనీ డైరెక్ట్. ఇంకా మళ్ళీ మనకి గవర్నమెంట్ లేవు. సో మరి గవర్నమెంట్ కి డబ్బులు ఎలాగా అంటే, గవర్నమెంట్ కి వచ్చే డబ్బులు మళ్ళీ వేరే. అంటే అవన్నీ ఏంటంటే ఇదేంటి, ఇప్పుడు వీళ్ళు ఉంటారు కదా, మొన్న ఫాల్టా నియోజకవర్గంలోనే వాడికి ప్రాఫిట్ కంటే 3 రెట్లు ఎక్కువ పార్టీ ఫండ్ ఇచ్చాడు ఒక కంపెనీ, ఒక అగ్రో కంపెనీ. సో అంటే అట్లా అన్నమాట. సో పూర్తిగా చెప్పాలంటే గవర్నమెంట్ ఎక్స్టార్షన్ చేస్తే ఎలా ఉంటది, ఇవ్వటం అయి ఉండకపోవచ్చు, లాక్కోవటం అయి ఉండొచ్చు అండి. అది లాక్కోవడమే అంటే ఏం లేదు. దీనికి దరిద్రం ఏంటంటే మన ప్రాబ్లం ఏంటంటే, ఇంత జరిగితే ఇన్ని స్టోరీస్ బయటకు వస్తే ఇప్పటికీ బీజేపీ ఎందుకు గెలిచింది అని అంటే ఓట్లను తొలగించడం వల్ల గెలిచిందనే వాళ్ళు ఉంటారు చూసారా ఇక్కడ సోకాళ్ళు మనుషులు. వీళ్ళని ఏమనాలి? ఇప్పుడు ఇప్పటికీ మమతా బెనర్జీ ఆమె చెప్తుంది ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందట, పార్టీ నాయకులు వెళ్ళిపోతుంటే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని మాట్లాడుతుంది. అటు మహువా మొయిత్రా గగ్గోలు పెడుతుంది, అటు కళ్యాణ్ బెనర్జీ, ఇటు డైరెక్ట్ ఒబ్రైన్, సాగరిక ఘోష్ అయితే అరుస్తూ ఉంది అసలు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ఏమైపోతుంది అని. ఇది రాజ్యాంగం. మమతా బెనర్జీ రాజ్యాంగం కావాలా వీళ్ళకి, భారత రాజ్యాంగం కావాలా? మమతా బెనర్జీ రాజ్యాంగం ఏంటి అని అంటే ఆనంద్ బజార్ పత్రిక చెప్తోంది. ఇప్పుడు ఈ మాట అన్నారనుకోండి, ఆనంద్ బజార్ పత్రిక గోరీ మీడియా అనేస్తారు సెకండ్ లో.
సెకండ్ లో అది గోధి మీడియా, అది మోదీకి సంబంధించిన మీడియా, అది గతం అయిపోయింది. అంటే ఈ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ప్రజాస్వామ్యము, నాకు ఇప్పుడు ఈ మధ్య అనిపిస్తుంది తెలుసా అంటే చాలా రోజుల నుంచి లిటరల్లీ ఐఎమ్ ఫీలింగ్ ఇట్, నిజంగా ఈ ప్రజాస్వామ్యం వాదులు లేకపోతే రాజ్యాంగ హక్కుల కోసం మాట్లాడే మాట వచ్చిన ప్రతిసారి అదేదో ఎందుకో నాకు ఒక హ్యాష్ ట్యాగ్ లేదో ట్రిగర్ అవుతూ ఉంటుంది అనమాట. అమ్మో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి వీళ్ళతో, ఎందుకంటే బికాస్ వీళ్ళని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలనిపిస్తుంది ఈ మధ్య. బికాస్ ఈ రాజ్యాంగం పేరు చెప్పి ప్రజాస్వామ్యం పేరు చెప్పి ఇవన్నీ చేస్తున్నారు దందాలు. సో అస్టానిషింగ్ ఫ్యాక్ట్స్ అండి. సంవత్సరానికి 900 కోట్లు అంటే ఇది కేవలం లాస్ట్ ఇయర్ లెక్క. అంతకుముందు ఈ 15 ఏళ్ళుగా ఎంత నడిచింది ఏంటి అనేది మరి భవిష్యత్తులో ఇదే ఆనంద్ బజార్ పత్రిక 15 ఏళ్ల పాటు చేతులు కట్టేసుకొని కూర్చుంది. కారణం ఏంటంటే నెగిటివ్గా రాస్తే అక్కడ శిక్షలు ఎలా ఉంటాయో తెలిసిందే కదా. సార్ మీరు చూడండి సార్, రోజుకి ప్రతిరోజు సగటున 30 నుంచి 35 మంది బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్లోకి వచ్చారట గత 5 సంవత్సరాలుగా. ప్రతిరోజు లెక్క అంటే ఎక్కడో ఒక దగ్గర నుంచి వస్తున్నారు. అంటే 30-35 మంది అని అంటే ఎన్ని లక్షల మంది, ఎన్ని వేల మంది లోపల తీసుకొచ్చారు. అందులో ఎస్ఐఆర్ పెట్టగానే మనకు కనబడుతుంది 90 లక్షలు కోటి మందిలో తీసేశారు ఎస్ఐఆర్ టైంలో. అంటే ఇంకా చాలా మంది అక్కడ నుంచి పారిపోయి వచ్చారు. మీరు కూడా మనం చెప్తున్నారు హైదరాబాద్ లోనే చాలా మంది ఉన్నారండి, మనకు తెలుస్తుంది. అంటే అక్కడ ఎస్ఐఆర్ అక్కడ నిర్వహించేసరికి వాళ్ళందరూ వేరే